జన్మల కూడా రాదు కాంగ్రెస్. ఈడ కాదు ఏడ రాదు, ఇక ఈయనే కాదు ఏడ రాదు, ఊర్లలో కూడా రాదు. ఎందుకు వస్తుంది? ఏమిటికి వస్తుంది? అసలు జన్మలో ఇక రాడు కాంగ్రెస్. నేను చెప్తున్నా కదా, ఇది గ్యారంటీ. ఈ మోసపోయిర్రు, మస్తు మోసపోయిర్రు. ఎంత మోసం అంటే అంత మోసం చేసిండు. ఇగో ఎందుకే గట్లా తెలంగాణ మంచిగా చేసి కాంగ్రెస్ 6 గ్యారెంటీ ఇస్తాడక్క, మనకు 5 ఇస్తాడక్క, 2,500 ఇస్తాడక్క. పింఛన్లు అన్నాడు, పింఛన్లు పెట్టురు అన్నారు. ఇప్పుడు పింఛన్ కాయిదాలన్నీ ఇంతవరకు కూడా మళ్ళీ పింఛన్లు లేవు. ఏది ఇంతవరకు కూడా లేదు. ఇప్పుడు ఏమన్నా మాయ మాటలు మళ్ళీ ఏమంటారు అంటే, మేము పోయి అడిగితే ఏమంటారు, లేదు ఇప్పుడు వికలాంగులకే ప్లస్ అది వితంతువులకే ఇస్తాం కానీ ముసలోళ్ళకి లేదు. మరి ముసలోళ్ళు ఎక్కడ పోవాలి? ఇప్పుడు అది లేనలేదు, ఇప్పుడు చేయమని చెప్తారు. అది 200 పింఛన్ 2,000 చేసిండు కేసీఆర్. ఈయన 4,000 చేస్తా అన్నాడు. 4,000 కాదు కానీ 400 కూడా ఎక్కువ కాలే. 4,000 కాదు కానీ 400 కూడా ఎక్కువ చేయలే. ఈయన ఇంకేం చేసిండు? ఎవరు బరబ్బర్ వస్తాడు కేసీఆర్. సుధీర్ అన్న ఇక్కడ వస్తాడు, కేసీఆర్ అక్కడ వస్తాడు. చూడు ఎట్లా వస్తాడో చూడు. వీళ్ళు ఓడేది ముచ్చటలేదు. ఇక గ్యారంటీ మా మహిళ ఏం చేసిరా? కేసీఆర్ ఏం చేసిండంటే, ఇప్పుడు కళ్యాణ్ లక్ష్మి మనకు అసలు తెలియదు. ఆ కళ్యాణ్ లక్ష్మి తెచ్చిండు. షాది ముబారక్ బతుకమ్మ సీరియల్ ఆయనకి ఇప్పుడు ఇస్తాడు. ఆయన బతుకమ్మ అప్పుడే ఇచ్చిండు. మళ్ళీ ఇంకొకటి ఆయన ఏం చేసిండని మాట్లాడితే, ఇప్పుడు రైతులకు ఎప్పుడంటే అప్పుడు అందుబాటులో వచ్చినాయి డబ్బులు. మళ్ళీ ఇప్పుడు రైతు బంధు వచ్చింది, రైతు బీమా వచ్చింది ఆయన ఉన్నప్పుడు. పేదలకు ఇండ్లు ఆయన కట్టిస్తే ఈయన దిప్పులాడుతుండు. ఈయన కట్టించినాడు ఇండ్లు. అప్పులు చేసిండు మాట్లాడితే ఎన్ని రోడ్లు ఎట్లా చేసిండు? హైదరాబాద్ ఇట్లుండేనా? ఎల్బీ నగర్ ఇట్లుండేనా? ఎల్బీ నగర్ ఎట్లా చేసిండు? ఈడ సుధీర్ అన్న పట్టుకొని అన్ని వచ్చేటి అన్ని తెప్పించి మాకు ఎల్బీ నగర్ సుందరాకాండం లెక్క చేసిండు. మాకు మంచిగా ఉన్నాయి. ఇప్పుడు కళ్ళు మూసుకుంటే పోవచ్చు. అప్పుడు జారుడు పూరుడు అన్ని ఉండే. ఎన్ని చేయలేదు. తెలంగాణ వచ్చినాక ఎన్ని చేసిండు అంటే అన్ని చేసిండు. మనకు కష్టం అనేది లేకుండా 10 ఏళ్ళు అయితే మస్తు మంచిగా అనిపించింది మాకు. ఇప్పుడు ఈ 3 ఏళ్ల నుంచి మాకు ఈ ముసరాకులు ఇంకా 2 ఏళ్ళు ఎప్పుడు వస్తాయని లెక్క పెడుతున్నాం. నెలలు లెక్క పెడుతున్నాం, రోజులు లెక్క పెడుతున్నాం. మాకు అంత బాధ అవుతుంది. ఇప్పుడు మాకు ఏం మంచిగా లేదు. ఇప్పుడు తప్పకుండా కేసీఆర్ మళ్ళీ తెలంగాణ ఖచ్చితంగా వస్తుంది. సుధీర్ అన్న మాత్రం ఖచ్చితంగా ఎన్నడూ కూడా ఓడాడు. సుధీర్ అన్న ఓడే ముచ్చటే లేదు, ఓడనియం కూడా. అందుకని నేను చెప్తున్నా, తెలంగాణ రావాలని దేవుళ్ళకు మొక్కుతున్నాం మేమైతే. మళ్ళీ మా మహిళలందరం కూడా ఒకటైతే ఊర్లలో పోతాం. ఏనైనా వస్తాయి. ఊర్లోళ్ళు ఈయన రాకడే ఊరోళ్ళు మోసపోయిర్రు, పోయి వేసిర్రు. ఈడ ఏం రాలే, తెలంగాణ వచ్చింది, కాంగ్రెస్ ఏం రాలే. అందుకోసం ఉంటారు కాంగ్రెస్ వాళ్ళు. ఉంటే ఏడ ఉంటారు, ఆడనే ఉంటారు. కానీ ఇంకా మళ్ళీ జన్మలో కూడా మళ్ళీ స్థాయి ఎక్కడ ఏ స్థానంకు రాడు కాంగ్రెస్ వాడు. చూడు మరి అట్లా తలుసుకున్నాం మరి మేము కూడా.